అందరికీ నమస్తే. మేము ఈరోజు మా విశ్వజిత్కి అక్షరాభ్యాసం చేయించడానికి బాసరకు వచ్చినాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు అక్షరాభ్యాసం గురించిన డీటెయిల్స్, ఏమేమి కొనుక్కొని వెళ్ళాలి, ఏమేమి కొనొద్దు అనే విషయాలు చెప్తా క్లియర్గా. అండ్ మేము ఫస్ట్ దిగేసి ఇక్కడ గోదావరి నది దగ్గర ఆగి కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్దామని వెళ్ళినాము. మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు అయితే స్నానాలు చేసి మరీ గుడికి వెళ్తుంటిమి, కానీ ఇప్పుడు అంత ఓపిక ఉండట్లేదు. జస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది, వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. బాసర నిర్మల్ డిస్టిక్లోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి యొక్క పుణ్యక్షేత్రము. బాసరకి మెయిన్గా అక్షరాభ్యాసం చేయించుకోవడానికే వస్తారు. విశ్వజిత్కి 3 years స్టార్ట్ అయినాయి కదా, ఇంకా జర్మనీ వెళ్ళేలోపు అక్షరాభ్యాసం చేయించుకొని వెళ్దామని మేమైతే వచ్చినాము. బాసరకి తెలంగాణ వాళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి. ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ అన్ని జిల్లాలలో కూడా అన్నిటికంటే పెద్ద గుడి సరస్వతి దేవికి ఏదైనా ఉంది అంటే అది బాసరలోనే ఉంది. బాసరలో గోదావరి నది ప్రవహిస్తుంది. మా దగ్గర ఏ నది అయినా సరే దాన్ని గంగా అంటారు. ఇప్పుడు ఈ గంగలో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కాయిన్స్ ఏరుకుంటున్నారు బోట్ల మీద తిరుగుకుంటూ. ఇక కాయిన్స్ అయితే ఎందుకు వేస్తారో నాకు తెలీదు. ముందంటే రాగి పైసలు ఉంటుండే, నీళ్లు శుద్ధ అవుతాయి అని చెప్పి వేస్తుండే, బట్ ఇప్పుడు కూడా వేస్తున్నారు అందరూ. వాళ్ళు ఏమో ఏరుకుంటున్నారు. వాళ్ళు ఇంట్లో అంటే రెడీగా ఉంటున్నారు, కాయిన్స్ వేయండి, వేయించమని చెప్పేసి అడుగుతున్నారు చిన్నపిల్లలతోటి. మా విశ్వజిత్ తోటి వేయించమని ఊరికి అంటే సరే అని చెప్పేసి వేయించిండు. వాళ్ళు తీసుకున్నారు అంతే. ఇక కాళ్ళు కడుక్కొని పైనకు వస్తే ఇక్కడ ఒక శివలింగం ఉంది. మా అమ్మనైతే ఎక్కడ దేవుడు కనిపిస్తే అక్కడ బొట్టు పెడుతుంది. ఇంట్లో పెట్టింది మళ్ళీ ఆ దేవుడు బొట్టు, ఈ దేవుడు బొట్టు అని పెడతానే ఉంటుంది. ఇట్లనే ఉంటుంది ఇక అమ్మలతోటి. నెక్స్ట్ ఇట్లా నది ఒడ్డున గంగామాత విగ్రహం ఉంటే అక్కడ ఫొటోస్ దిగేసి బ్యాక్ సైడ్ నుంచి మేము గుడి లోపలికి వెళ్ళినాము. రెగ్యులర్గా అయితే ఫ్రంట్ నుంచి వస్తాము, బట్ అక్షరాభ్యాసం కోసం అయితే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలని చెప్పిండ్రు. ఇంకా అక్కడ నుంచి అందరూ మెయిన్ గర్భగుడి లోపలికి వెళ్తున్నారు. ఈ అక్షరాభ్యాసం ఏంటంటే 2 రకాలు ఉంది. మనం 150 రూపీస్ది టికెట్ తీసుకోవచ్చు, 1000 రూపీస్ టికెట్ తీసుకోవచ్చు. 1000 రూపీస్ టికెట్ తీసుకుంటే గర్భగుడిలో చేయిస్తారు అక్షరాభ్యాసము. లేదంటే ఇక్కడ ఒక పెద్ద హాల్ ఉంది గుడి పక్కన, దాంట్లో చేయిస్తారు. ఇంకా మనతో పాటు అడిషనల్గా ఎవరైనా రావాలంటే 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి, పేరెంట్స్ కాకుండా. ఇక ఎక్కడ అక్షరాభ్యాసం చేసినా సేమ్ పూజా విధానం, సేమ్ వస్తువులు, బట్ ప్లేస్ మాత్రం చేంజ్ అవుతుంది. మేమైతే హాల్లో వేయించుకుందామని చెప్పేసి 150 రూపీస్ టికెట్ తీసుకున్నాము. పూజ సామాన్కి 300 అయినాయి. మధ్యలో దారిలో పండ్లు అమ్ముతుంది, 4 పండ్లకి 200 తీసుకుంటుంది. ఇంక ఇక్కడ పంతులు గారికి దక్షిణ అంట 100 రూపీస్. ఇట్లున్నాయి అన్నమాట. నేనైతే ఇక్కడ క్లియర్గా పెట్టినా మీకు అక్షరాభ్యాసంకి రావాలంటే ఏమేమి కావాలో. పలక బల్పము, బియ్యము, పసుపు కుంకుమ, కండువ, పూలదండ, పండ్లు, ఇవి మాత్రం సరిపోతాయి. అవి గుడిలో చేయించుకున్నా సరే, మీరు హాల్లో చేయించుకున్నా సరే. ఇంకోటి కెమెరా అలో లేదని చెప్పేసి వాళ్ళే కెమెరా పట్టుకొని ఫొటోస్ తీసి అవి కడిగించుకోవడానికి 200 తీసుకున్నారు. అంటే ఒక్క ఫోటోకి 100 తీసుకున్నారు. మేము 2 ఫొటోస్ తీసుకుంటే 200 పే చేయించుకున్నారు. అది కూడా ప్రింట్ బాగాలేదు, ఇట్లా గోరుతో గీస్తే పోతుంది అనమాట అలాంటి ప్రింట్. ఫొటోస్కి ఎట్లాగో 200 తప్పవు, 150 రూపీస్ టికెట్ తప్పదు, 100 రూపీస్ దక్షిణ అయితే అసలే తప్పదు. కాబట్టి ఫ్రూట్స్, స్లేట్ ఇలాంటివన్నీ మనమే కొనుక్కొచ్చుకుంటే మంచిగా ఉంటాయి. ఇక్కడ ఫ్రూట్స్ బాగాలేవు, స్లేట్ కూడా ఒక సైడ్ అంతా ప్రింట్ ఉంటుంది, ఒక సైడే రాయొచ్చు, అట్లుంటుంది. ఇక ఫైనల్గా మేము అక్షరాభ్యాసం నుంచి బయటకు వచ్చేసి వేదవ్యాస ముని తపస్సు చేసిన ప్లేస్ అని ఉంటుంది. దాని పైనకి ఎక్కి చూడాలి. అక్కడ వెళ్ళి యూసేసి వచ్చినాం. అది గుహ లోపల ఉంటుంది. ఇక్కడ ఒక 5 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి యూసి రావచ్చు, బట్ పైన నుంచి వ్యూ అంతా చూడవచ్చు. ఇక మళ్ళీ కిందికి దిగేసి మెయిన్ గర్భగుడి లోపలికి వెళ్ళాము. ఇక్కడ లోపల కూడా అక్షరాభ్యాసం చేస్తుండ్రు. ఇక్కడైతే ఒక 100 మెంబర్స్ వరకు చేయిస్తారు ఒకటేసారి. అదే హాల్లో అయితే మోర్ దెన్ 200-300 మెంబర్స్కి కూడా ఒకటేసారి చేయిస్తారు. అదే డిఫరెన్స్ అంతే, అండ్ ప్లేస్ డిఫరెన్స్. ఇక మేము ఫైనల్గా దర్శనం చేసుకొని గర్భగుడి నుంచి బయటికి వచ్చేసినాము. ఇక బయటికి వస్తే కానీ మనకు మినరల్ వాటర్ ఫెసిలిటీ లేదు, తాగొచ్చి వాటర్ అయితే లోపల ఎక్కడ వాటర్ దొరకవు. అదే హాల్లో విశ్వజిత్కి అక్షరాభ్యాసం చేయించాము. ఇక్కడ ఏంటంటే గర్భగుడి లోపల అక్షరాభ్యాసం చేయించుకున్న వాళ్ళు ఫొటోస్ తీసుకోవడానికి ప్లేస్ అనమాట. వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రింట్ తీసుకోవాలి అవసరమైతే. ఇక కొబ్బరికాయ కొట్టేసి అన్నదాన సత్రం ఉంది అంటే వెళ్ళినాము. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇక్కడ అన్నదానం జరుగుతుందని తెలియడం కానీ, చూడడం కానీ, రావడం కానీ. ఇక్కడ డైలీ 400 మెంబర్స్కి అన్నదానం చేస్తారట. 12:30 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు, బట్ 1 o'clockకి స్టార్ట్ అయింది. మనతో పాటు చిన్నపిల్లలు ఉండి మనకు అంత ఓపిక లేకపోతే ఈ అన్నదాన సత్రంలో అడుగు పెట్టద్దు. ఇక్కడ చాలా టైం పడుతుంది, అండ్ ఫుడ్ కూడా అంతగా బాగాలేదు. అండ్ మా అమ్మ అంటది దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అవన్నీ చూడొద్దు, డబ్బుల లెక్కలు అవన్నీ అంటది. కానీ నేనైతే ఖచ్చితంగా చూస్తాను, ఎందుకంటే మనం ఇచ్చేది దేవుడికి కాదు, స్కామ్ చేసే మనుషులకు, కాబట్టి ఎందుకు పెట్టాలి ఎక్స్ట్రాగా అని చెప్పేసి అనుకుంటా. అందుకే నేను 150 రూపీస్ టికెట్ తీసుకున్నా. అండ్ మీకు కూడా ఏమేమి కావాలో ఖచ్చితంగా అవసరమైనవి మాత్రమే క్లియర్గా పెట్టేసిన లిస్ట్ చూసుకోండి. ఇక అవన్నీ అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసినాము, మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా ఇల్లు కూడా వచ్చేసింది. మా ఇంటి నుంచి బాసర ఒక 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మాకు 1.5 hour టైం పడుతుంది. మేమైతే ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసినాము. బట్ ఎవరైనా ఈజీగా రావచ్చు, ఎందుకంటే ట్రైన్, బస్సు అన్ని ఫెసిలిటీ ఉంటుంది అన్నమాట. బాసరకి ఈజీగా వెళ్ళి రావచ్చు. ఇక అసలైన తంతు మిగిలింది ఇంటికి వచ్చిన తర్వాత. అదేంటంటే మేము అక్షరాభ్యాసం చేయిస్తున్నప్పుడు బియ్యం పైన పసుపు కుంకుమ వేస్తూ పూజ చేయించిండ్రు కదా. ఇప్పుడు ఆ బియ్యంని పాయసం చేసి విశ్వజిత్కి తినిపించమని చెప్పిండ్రు.
ఇప్పుడు ఆ బియ్యంలో ఏమైనా ఉంటే ఏరేసి మంచిగా కడిగి దాంట్లో ఇంకా కొన్ని బియ్యం యాడ్ చేసి పాయసం చేయాలి. అయితే గుడిలో అక్షరాభ్యాసం చేయించినప్పుడు వాళ్ళు ఏం రాయించలేదు విశ్వజిత్ తోటి, జస్ట్ పైన కూర్చోబెట్టుకొని ఫోటో దిగిండ్రు. ఇప్పుడు విశ్వజిత్ తోటి రాయించి తర్వాత పాయసం తినిపిద్దామని అనుకుంటున్నాను నేనైతే. అండ్ నాకు ఒక సెంటిమెంట్ ఉంది, అదేంటంటే అక్షరాభ్యాసం అవ్వకుండా పలక మీద రాయించొద్దు అని చెప్పేసి నేను ఇన్ని రోజులు వాడికి ఎప్పుడు రాయించలేదు, ఇదే ఫస్ట్ టైం. శ్రీ అను అను శ్రీ అను శ్రీ ఓం అను ఓం అను ఓం. ఇప్పుడు ఆలు రాద్దాం ఇక. ఇదేంటి? ఆ ఆ ఆ ఈ అను ఈ అట్లా దింపద్దు. వెరీ గుడ్. విశ్వజిత్ రాసిండు. చూపి పిన్ని చూపి. డ్రాగన్ వద్దు, బటర్ఫ్లై దించుదాం. డ్రాగన్ వద్దు, బటర్ఫ్లై ఫస్ట్. సరే వెరీ గుడ్. కూర్చోండి, అన్నం తిందాం అన్నం తిందాం. సరే దించు. నీకు నీకు ప్రసాదం చేసింది అదేంటి విశ్వ? ఏంటిది? నాకు ఇస్తావా? ప్రసాదం. పిన్నికి చెప్పు ప్రసాదం. ఇస్తా పిన్ని, ఇస్తా పిన్ని, రవీనా పిన్ని. పిల్లలకి పేరెంట్స్ లాగా మనం ఇచ్చేవి మూడే: ఆరోగ్యము, చదువు, సంస్కారము. ఈ మూడు ఉంటే చాలనిపిస్తుంది నాకైతే. ఇక ఫైనల్గా మా విశ్వజిత్ అక్షరాభ్యాసం అయిపోయింది. మంచిగా చదువుకోవాలని చెప్పేసి మీరు కూడా బ్లెస్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.